మల్లాడి కృష్ణారావు నాలుగోసారి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మరోసారి రాజకీయ ప్రస్థానంలో ప్రత్యేక గుర్తింపు సాధించారు. పుదుచ్చేరిలోని రాజ్ నివాస్ లో జరిగిన కార్యక్రమంలో సీఎం ఎన్ రంగస్వామి సమక్షంలో ఆయన మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. బీజేపీ నేత నమశివాయ కూడా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర నాయకత్వం సీఎం రంగస్వామికి మల్లాడి కృతజ్ఞతలు తెలిపారు. యానాం అభివృద్ధి, ప్రజల సంక్షేమమే తన లక్ష్యమని పేర్కొన్న ఆయన మౌలిక వసతులు, విద్య, ఆరోగ్యం, యువత ఉపాధిపై ప్రత్యేక దృష్టి సారిస్తామని చెప్పారు. ఇక మల్లాడి నాలుగోసారి మంత్రి కావడంతో యానాంలో అభిమానులు, పార్టీ కార్యకర్తలు భారీ సంబరాలు నిర్వహించారు. మల్లాడి కృష్ణారావు నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంత మంత్రిగా నా కర్తవ్యాన్ని శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ, పక్షపాతం కానీ, రాగద్వేషం కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాన్ని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తూ ఉన్నాను. మల్లాడి కృష్ణారావు నేను